ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం అప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన మురళీధర్రావు ఒక్కడు నాగేశ్వర్‌ని సమర్థించారు. మిగతా ఎవరు నోరు మెదపలేదు అక్కడ. అలాగే సంఘాలు మాట్లాడారు గానీ, పార్టీలు మాట్లాడలేదు. బట్ మీటింగ్‌కి పర్మిషన్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఆగ్రహావేశాలతో ప్రసంగం చేసినప్పుడు మాత్రం కాంగ్రెస్ ఖండించింది. గట్టిగా మాట్లాడుకొచ్చింది. అలాగే బీఆర్ఎస్ ఒక ముక్క మాట్లాడేసి వదిలేసింది. పవన్ కళ్యాణ్ కూడా వెంటనే సర్దుకున్నారు. సెటరైట్ చేశారు. నాకేమి బీఆర్ఎస్‌తో గొడవ లేదు, కాంగ్రెస్‌తో గొడవ లేదు. నన్ను రానివ్వట్లేదని నా కోపం అన్నారు. ఢిల్లీ ఎళ్లి కూడా అదే చెప్పారు. మేము ఆయన్నేం రానీయనంటలేదు. చక్కగా రావచ్చు, ఇక్కడ చేసుకోవచ్చని ఈళ్ళు కూడా చెప్పుకొచ్చారు. అయితే కవిత మాత్రం పదే పదే కవ్విస్తోంది. ఎందుకయ్యా అంటే కవితకి తన పార్టీని ఎవడు ప్రచారం చేయట్లేదు. టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నా కూడా లభించని ప్రచారం పవన్‌ని విమర్శిస్తే వస్తుంది. పవన్ ఇక్కడికి రావచ్చు, ఇక్కడ సినిమాలు షూటింగ్‌లు చేసుకోవచ్చు, మేము కూడా చూస్తాం, చప్పట్లు కొడతాం అంటూ వెటకారం చేస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఆవిడ రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లోనైనా పోటీ చేస్తదా? పవన్ కళ్యాణ్ కంటే 4 సీట్లు ఎక్కువ తెచ్చుకుంటదా? చూద్దాం.